2015లో వచ్చిన శ్రీమంతుడు సినిమా గుర్తుంది కదా. సంపన్నుడైన హీరో మహేష్ బాబు తన ఊరిని బాగు చేసేందుకు ఎంత కష్టపడతాడో చూసే ఉంటారు కదా. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కూడా అలాంటి శ్రీమంతుడు ఒక ఆయన ఉన్నారు. ఎక్కడో పడమటి రాష్ట్రంలో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఆయన తన సొంతూరు కోసం ఖర్చు పెడుతున్నారు. ఓ వ్యక్తిలో పుట్టిన ఆలోచన ఆ గ్రామం రూపురేఖలనే మార్చేసింది. సొంత ఊరిని ఉద్ధరించాలన్న తపన కార్యరూపం దాల్చింది. తనకు జన్మనిచ్చిన స్వగ్రామం రుణం తీర్చుకోవాలన్న ఆయన సంకల్ప బలమే ఆయనను ముందుకు నడిపించింది. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా స్వగ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని ఆయన భావించారు. ఎక్కడో మారుమూలన విసిరి పడేసినట్లు ఉండే ఆ ఉద్దానం పల్లె ఇప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని వంకులూరు గ్రామంపై ఏబిఎన్ స్పాట్లైట్. కన్నతల్లిని ఉన్న ఊరును ఎవరూ మర్చిపోకూడదు. అదే సామెతను నిజం చేస్తున్నారు సిక్కోలు వాసి. గుజరాత్ లో స్థిరపడిన ఓ వ్యాపారి తన సంపాదనలో కొంత మొత్తాన్ని జన్మనిచ్చిన గ్రామానికి ఖర్చు చేయాలని భావించారు. ఫలితంగా ఇప్పుడు ఆ గ్రామంలో అభివృద్ధి జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి గ్రామాలకు కావలసిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వాలే చేయడం సాధ్యం కాదు. సమాజంలో ఆర్థికంగా ఓ స్థాయికి వెళ్లిన వ్యక్తులు తమ సొంత గ్రామంపై కొంత మమకారం చూపిస్తే పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. దానికి ప్రభుత్వ సహకారం అందితే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. ఆ గ్రామం పేరు వంకులూరు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని ఓ మారుమూల పల్లె. పచ్చని కొబ్బరి తోటలు, ఎంతో ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతి పచ్చదనం చూస్తే కోనసీమ గుర్తుకొస్తుంది. అలాంటి ప్రకృతి వరప్రదాయిని అయిన ఉద్దానం గ్రామాలను కిడ్నీ వ్యాధి కబలిస్తోంది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులను చిన్నాభిన్నం చేస్తోంది. అక్కడ స్థానికంగా ఉపాధి దొరక్క ఎక్కువ శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. 20 సంవత్సరాల క్రితం అక్కడ అన్ని పూరిపాకలే ఉండేవి. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కూడా ఉండేది కాదు. అక్కడ ప్రజలు ఎలుగుబంట్లు, విష జంతువులతో నిత్యం పోరాటమే చేసేవారు. అలాంటి నేపథ్యం ఉన్న వంకులూరు గ్రామానికి చెందిన గొంటు వేణుగోపాలరావు గుజరాత్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ ఓ షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం చేశారు. స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు ఏకంగా గుజరాత్ లో షిప్పింగ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో కీలకంగా మారారు. దీంతో ఆర్థికంగా స్థిరపడిన వేణుగోపాలరావు స్వగ్రామంపై ఉన్న మమకారంతో వంకులూరులో తనకు తోచిన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. వాళ్ళ నాన్నగారు గాని వాళ్ళ తాతగారు గాని ఈ ఊరికి ఎన్నో సేవలు చేసుకుంటూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలుసు. మా క్లాస్మేట్, మాకన్నా 1 ఇయర్ జూనియర్. ఈ ఊర్లోనే నేను పుట్టి పెరిగాను. ఇప్పుడు ఒరిస్సాలో ఉంటున్నాను, జైపూర్లో. అంటే చేతికి ఎముక లేకపోవడం అంటే ఏంటో అన్నది మనం ఏదో సినిమాలను చూడడమో లేదా ఏదో కథల్లో వినడమో తెలుస్తుంది. దానికి మించి అనమాట. అంటే ఎక్స్ట్రాడినరీ, ఎవరూ చేయలేము. కరోనా టైంలోనే కానీ లేదా ఏది కానీ అతని కోసం ఏంటంటే ఎంత చెప్పినా కూడా ఎక్కడో వాంటింగ్ అయిపోద్ది. మనం పూర్తిగా చెప్పడానికి అవదు. వేణుగోపాలరావు సామాన్య మత్స్యకార కుటుంబంలో పుట్టారు. ఉపాధి కోసం 500 రూపాయలతో గుజరాత్ వెళ్లారు. వేణుగోపాలరావు ఇప్పుడు సొంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కోట్లకు అధిపతి అయ్యారు. తన గ్రామం గురించి తానే ఏదో ఒకటి చెయ్యాలని తలంపుతో సొంత నిధులతో జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేస్తున్నారు. ఏ విపత్తు వచ్చినా ముందుకు వచ్చి ఆ గ్రామాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు తనకు తోచిన చేయూతనందిస్తున్నారు. తిత్లీ తుఫాను సమయంలో ఆ ప్రాంతం తీవ్ర విధ్వంసానికి గురైంది. దాంతో జీవనాధారమైన కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అలాంటి సమయంలో స్థానిక రైతులకు ఉచితంగా కొబ్బరి మొక్కలు అందించి ఆదుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్న గ్రామానికి చెందిన 350 కుటుంబాలకు 10 రోజుల పాటు భోజన సౌకర్యం కల్పించడమే కాకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్, తాగునీరు అందించారు. గ్రామంలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వారికి 50% నగదు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు, సోలార్ విద్యుత్ దీపాలు, రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి వేళల్లో రైతులు తోటలకు వెళ్లే సమయంలో ఎలుగుబంట్లు దాడులు చేస్తూ ఉంటాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు టార్చ్ లైట్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామంలో సోలార్ బీది దీపాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు తాను చదువుకున్న పాఠశాలను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు వేణుగోపాలరావు ప్రతి ఏటా ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తారు. పాఠశాలలో మౌలిక వసతుల కోసం నేటికి ఆ డబ్బులే వినియోగిస్తున్నారు. పిల్లలకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందించడంతో పాటు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇస్తూ ఉంటారు. గత 10-15 సంవత్సరాల నుండి 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వచ్చిన ప్రతి పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం కూడా క్యాష్ పే చేస్తారండి. 15,000, 10,000, 5,000 ఆ విధంగా పిల్లలు ఎంతో ముందుగా ప్రోత్సహిస్తారండి. ఆ కృషితో పిల్లలు కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారండి. అవే కాకుండా మా స్కూల్కి ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని అవన్నీ కూడా సమకూరుస్తారు. స్కూల్ బీరువాలు కావాలన్నా ఏవే కావాలన్నా. అయితే ఇప్పుడు పిల్లలకి బుక్స్ అన్నీ ఇస్తుంటారు, కానీ ఒకప్పుడు ఇవ్వనప్పుడు కూడా ఆయనే పిల్లలకి బుక్స్ ఇవ్వడం కానీ, ప్లేట్లు సరఫరా చేయడం కానీ, యూనిఫామ్స్ ఇవ్వడం కానీ అన్నీ చేసేవారు. ఈ పాఠశాలకి ఒక శ్రీమంతుడిలాగా 20 సంవత్సరాల నుంచి మాకు సేవలు విద్యార్థులకి ఆర్థిక పరంగా, బుక్స్ పరంగా, అలాగే వాళ్ళకి యూనిఫామ్స్ అని, షూస్ అని, అలాగే నోట్బుక్స్ అని, అలాగే ఇంకా ఏవైనా ఇతర అవసరాలన్నీ కూడా ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఆయన చూసుకునేవారు. గత 2 సంవత్సరాల నుంచి, గత 2 గవర్నమెంట్స్ మారిన నుంచి, గత 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ బుక్స్ ఇవ్వడం వల్ల ఆయన అవి ఇవ్వట్లేదు, కానీ విద్యార్థులకు ఏం అవసరమో అన్నీ కూడా ఆయనే చూసుకుంటున్నారు. గ్రామంలో ప్రజల అవసరాల కోసం సుమారు 50 లక్షల సొంత నిధులతో ఓ కమ్యూనిటీ హాలుతో పాటు కళ్యాణ మండపాన్ని నిర్మించారు. తనకు గుర్తింపునిచ్చిన స్వగ్రామానికి తాను ఏమి చేసినా తక్కువేనని వేణుగోపాలరావు అంటారు. తనతో పాటు తన 2 కుమారులకు గ్రామంలోని ప్రజల ఇబ్బందులను వివరించి సాయం చేయాలని సూచిస్తారు. ఊరికి ఏ ఆపద వచ్చినా ఆలోచిస్తాను. నాకు భోజనం వెళ్ళదు. అలా ఆ యాప్లు ఉన్నారు, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పురుషోత్తం గారు ఉన్నారు, మొత్తం ఇవాళ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతకన్నా ₹2,000 ఇచ్చేయండి, నేను రేపు వెళ్ళి పంపించేస్తాను. 5,000 ఇవ్వండి, హాస్పిటల్ లేకపోతే ఇవ్వండి, డబ్బులు ఎంతో కొంత ఇవ్వండి. అలా చేస్తూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆపదని కాపాడుకుంటే నాకు ఆనందం వేసిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి పుట్టి పెరిగాము వీళ్ళందరం. ఇప్పుడు మన కొద్ది రేంజ్ ఎక్కింది, బట్ వాళ్ళందరూ ఆ డౌన్లు ఉన్నారు. వాళ్ళకి ఏ పనులు వస్తే మన దేవుడు మనకు ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ ఎక్స్ట్రా ఇచ్చేది వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆనందం, నేనే ఆనందం. ఈరోజు ఊళ్ళో పోయి ఏదైనా సోలార్ లైట్ అయినా, టార్చ్ లైట్లు అయినా, ఇంకా లైటింగ్ అయినా, క్లీనింగ్ అయినా, స్వచ్ఛ భారత్ గురించి మళ్ళీ అనసంగా చేస్తాము. దాని వెనుక మేము ఒక రకం మేము సపోర్ట్ చేస్తుంటాం ఆల్వేస్. ఊరు కోసము సేవ్ చేయడం ఇవన్నీ నా రోల్ ఇంతవరకు రాలేదు. మా తాతల కారణంలో ఉన్నది. మీరు ఎగ్జాంపుల్ తీసుకొతే గుంటప్పల నాయుడు తాత, మా డాడీ వాళ్ళ తాత, అతను చేస్తున్నారు. గుంటి జగన్నాథం తాతయ్య అతను చేస్తున్నారు. ఈరోజు మా డాడీ చేస్తున్నారు. ఆ హయర్కి మాకు కూడా వస్తుంది అనేసి మేము ఆశిస్తున్నాం. బట్ ఇట్ ఫీల్స్ ప్రౌడ్ కి మనము ఒక సమాజ సేవ చేస్తున్నాము, ఒక ఊరు కోసం చేస్తున్నాము, అదొక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఈరోజు ఉంటే, ఈరోజు ఇల్లు బాగుంటే ఊరు కోసం చూడగలం. ఇల్లే బాగోలేకపోతే ఊరు కోసం చూడలేము. కాబట్టి ముందు నా ఫోకస్ ఉంటుంది బిజినెస్ మీద, కానీ ఫాదర్ ఫోకస్ ఉన్నది మొత్తం ఊరి మీద. తరలా ఎవరు ఉపాధి కోసం ఇబ్బందులు పడకూడదని భావించే మనస్తత్వం వేణుగోపాలరావుది. ఈ క్రమంలో ఉపాధి కోసం ఉద్దానం ప్రాంతానికి చెందిన యువకులు గుజరాత్ వెళితే తన కంపెనీలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటారాయన. గుజరాత్ లో స్థిరపడిన సొంత ఊరుపై మమకారాన్ని చూపిస్తున్న వేణుగోపాలరావును స్థానికులంతా సిక్కోలు శ్రీమంతుడుగా పిలుచుకుంటారు. వేణుగోపాలరావులో పుట్టిన ఆలోచన ఫలితంగా ఇప్పుడు వంకులూరు గ్రామం నెమ్మదిగా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. అన్ని పనులు ప్రభుత్వాలే చేయాలన్న డిమాండ్ కాకుండా జనమే సొంత గ్రామాలకు సేవ చేయాలన్న ఆలోచన కొంతమందిలోనైనా వస్తే పల్లె బతుకులు బాగుపడతాయనడంలో ఎలాంటి సందేహము లేదు.